అండర్-19 ప్రపంచ కప్ను భారత్ అద్భుతంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ను 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అయితే ఈ మ్యాచ్లో భారత కెప్టెన్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. బంగ్లా ప్లేయర్లు మన ఆటగాళ్లతో గొడవపడ్డారు. మనోళ్లను రెచ్చగొట్టడంతో చిత్తుగా ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ టీముకు తగిన గుణపాఠం చెప్పారు. గ్రౌండ్లో భారత్, బంగ్లాదేశ్ ప్లేయర్స్ మధ్య తీవ్ర వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అండర్-19 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై భారత్ 84 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్లూ ఫౌంటైన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ గ్రూప్ ఏలో టాప్లో కొనసాగుతోంది. ముందుగా టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ మహ్బూజుర్ రెహ్మాన్ రబీ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు చేసింది. అనంతరం బంగ్లా 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్ సందర్భంగా ఇండియా కెప్టెన్ ఉదయ్ సుహారన్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య ఘర్షణ జరగగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ మ్యాచ్ బ్యాటింగ్లో భారత్కు శుభారంభం లభించలేదు. 31 పరుగుల వద్ద ఇద్దరు బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరారు. ఆ తర్వాత కెప్టెన్ ఉదయ్ సహారన్, ఆదర్శ్ సింగ్ల అద్భుత సెంచరీ భాగస్వామ్యం భారత్ను గౌరవప్రదమైన స్కోరుకు చేసేలా ముందుకు నడిపింది. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ అద్భుత బ్యాటింగ్తో బంగ్లాదేశ్ ప్లేయర్లకు దడ పుట్టించారు. అయితే బంగ్లా ఆటగాళ్లు ఇది జీర్ణించుకోలేక ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఉదయ్ సహారన్కు అరిఫుల్ ఇస్లాం ఏదో చెప్పడం ప్రారంభించాడు. ఆ తర్వాత బంగ్లా కెప్టెన్ రెహ్మాన్ రబీ కూడా ఇస్లాంతో సహారన్ వైపు వెళ్లి ఏదో చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు భారత కెప్టెన్ సహారాన్ వెనక్కి తగ్గకుండా బంగ్లా ప్లేయర్ల వైపు కదిలాడు. ఇంతలో అక్కడే ఉన్న అంపైర్ జోక్యం చేసుకుని ఆటగాళ్లను వేరు చేశాడు. అనంతరం అంపైర్ బంగ్లా ఆటగాళ్లతో మాట్లాడటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో భారత కెప్టెన్ యాటిట్యూడ్ చూస్తే కోహ్లీనే గుర్తు చేస్తున్నాడు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.